మార్నింగ్ లేట్‌గా లేస్తే రోజు మొత్తం అన్ని పనులు లేట్ అయిపోతాయి. హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే నేను 8కి లేచాను. కిచెన్‌లోకొచ్చేసరికయితే 8:30 అయిపోయింది. చూపిస్తున్నాను టైం కూడా. ఎందుకు లేట్‌గా లేచానంటే ఈరోజు సెకండ్ సాటర్‌డే మా పాపకి హాలిడే. రోజు మార్నింగ్ అయితే 6కి లేస్తాను. ఈరోజు హాలిడే అని చెప్పి లేట్‌గా లేచాను. కానీ మా ఆయనకైతే ఆఫీస్ ఉంది. 9:30 కల్లా వెళ్ళిపోతారు. 1 అవర్‌లో నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ముందు రోజే పెసరట్టు బ్యాటర్ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇంకా దాంతో పాటు చట్నీ అయితే ఉండాలి కదా పెసరట్టుతోని. పెసరట్టు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కొబ్బరి చట్నీ, తర్వాత టమాటాను, అల్లము కలిపి ఒక చట్నీ చేసుకోండి. చాలా బావుంటది. ఇక్కడ నేను ఆ చట్నీయే చేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, అల్లము ఎక్కువగా వేసుకొని చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లము కొంచెం ఉడికిన తర్వాత అల్లం వేసుకోండి. ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలియదనమాట. లైట్‌గా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేననమాట. చట్నీ అయితే అయిపోద్ది. ఇంకా ఇక్కడ పెసరట్టు బ్యాటర్ అయితే కొంచెము వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే మళ్ళీ మిగతాది మిగిలిపోతే పోతది కదా! కొంచెం అయితే వేసాననమాట. ఇది ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 1 డే, 2 డేస్ అయితే వరకు ఉంటదండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకొని పెసరట్లయితే వేసుకుంటాను. చట్నీ కూడా మిక్సీ పట్టేసాను కదా! దానికి తాలింపు కూడా పెట్టేసానండి. చట్నీ అయితే చాలా బావుంది. సూపర్‌గుంది. అల్లం ఫ్లేవర్ గాని, పచ్చిమిర్చి, కారం, ఘాటంతా చాలా బావుందనమాట. పెసరట్లతో అయితే ఈ చట్నీ చాలా బావుంటది టేస్ట్. ఇంకా పెసరట్టు కూడా వేసుకున్నాను. దాని మీద ఆనియన్స్ వేశాను. ఈ పెసరట్టు బ్యాటర్ అయితే ముందు రోజు పెసరపప్పు నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ పట్టేసాననమాట. మిక్సీ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. జీలకర్ర వేసుకుంటే ఇంకా మంచిదనమాట. మంచి ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. చూసారు కదా! మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇదే అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.